హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మీరందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మా పిల్లలైతే ఫుల్ ఎక్సైట్ గా ఉన్నారు. టపాసులు కాల్చాలని చెప్పి చీరొక బాక్స్ ముందేసుకొని కూర్చున్నారు ఓపెన్ చేయమని చెప్పి. ఇక మన పిల్లలు మారం చేస్తే ఏదైనా చేసి తీరాల్సిందే కదా, అందుకు వాళ్ళ దగ్గరే ఓపెన్ చేపిస్తున్నాం. ఇది గిఫ్ట్ బాక్స్ అన్నమాట. దీని లోపల అన్ని రకాల క్రాకర్స్ అయితే వస్తాయి. ఇది ఒక్కొక్క దగ్గర ఒక కాస్ట్ అయితే ఉంది. తిరుపతిలో అయితే 1200 పెట్టుకున్నారు. ఇక వేరే దగ్గర 900, ఇంకా వేరే ప్లేస్ లో 800 అలా ఇస్తున్నారు. ఇక సెపరేట్ గా కొన్నా కూడా అంతే ఎక్కువ రేట్ అయితే పడుతుంది. సో అందరు ఇదే బెస్ట్ అని ఇదే కొనుక్కుంటున్నారు. ఎందుకంటే సెపరేట్ గా ఒక్కొక్క బాక్స్ కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది. పిల్లలు కూడా సాటిస్ఫై కారు. ఇదే నాకు ఈ ఒక్క రకమైన అని చెప్పి ఏడుస్తారు. సో ఇదైతే ఈ గిఫ్ట్ బాక్స్ అయితే అన్ని రకాల క్రాకర్స్ అయితే ఇందులో ఉంటాయి. వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు పిల్లలు అయితే. ఇక దీపావళి విషయానికి వస్తే ఈ రోజు మనం మన భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన పండుగ దీపావళి గురించి తెలుసుకుందామా. దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ. చీకటిని తొలగించి వెలుగుని చాటే శుభదినం ఇది. హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పండుగలలో ఒకటి దీపావళి. ఈ పండుగ చీకటి మీద వెలుగు విజయాన్ని, చెడ్డదాని మీద మంచి విజయాన్ని సూచిస్తుంది. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దీపావళికి వెన్నుపూసలా ఉన్న కథలు వేరువేరుగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో అయితే ఇది శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు అని భావిస్తారు. దక్షిణ భారతదేశంలో నరకాసురుని శ్రీకృష్ణుడు సంహరించారని దినంగా పరిగణిస్తారు. మహారాష్ట్రలో ఇది బాలిపాడ్యమి, అంటే మహాబలి రాజు పాతాళ లోకం నుంచి భూమికి వచ్చే రోజు. అందుకే దీపావళి 5 రోజుల పాటు జరుపుకుంటారు. మామూలుగా దీపావళి రోజు మనం ఏం చేస్తాం? ఇంటిని శుభ్రపరిచి అలంకరిస్తాం, రంగోలీ వేస్తాం, దీపాలను వెలిగిస్తాం, లక్ష్మీదేవిని పూజిస్తాం, పిల్లలు పటాకులు పేలుస్తారు, పెద్దలు చిన్నవాళ్ళు అందరికీ బహుమతులు కూడా ఇస్తారు. ఇవన్నీ మన ఇంట్లో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకొస్తాయని. కానీ ఈ దీపావళి పండుగ మనకి ఇచ్చే సందేశం ఏమిటి? చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక్క దీపం వెలిగితే చాలు వెలుగు వ్యాపిస్తుంది. అదే విధంగా మన జీవితాల్లో కూడా మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తే మన చుట్టూ వెలుగు వ్యాపిస్తుంది. ఇదైతే నిజమండి. మనం మంచిగా ఉంటే పంచభూతాలు సైతం మనకి మంచి చేస్తాయి. అదైతే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నమ్మితే ఏ ఒక్కరు చెడ్డగా ఉండరు. ఒకరి వల్ల ఇంకొకరు ఎప్పటికీ బాధపడరు. అలాగే మీ జీవితంలో వెలుగులు నిండాలని, సంతోషం, శాంతి, ఐశ్వర్యం మీ ఇంట్లో నిండి ఉండాలని ఆశిస్తున్నాను. ఇవే మా టుడేస్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చివరిగా మీకు అందరికీ హ్యాపీ దీపావళి అండ్ స్టే హెల్తీ.